సృష్టిలోని ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వారి జీవితంలో ఎంతో లాభం పొందగలరు. ఎందుచేతనంటే ఈ సృష్టిలో మనం ఏది కావాలన్నా పొందగలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చేసే పనులను బట్టి మన జీవితం ఉంటుంది. కాబట్టి పనుల విషయంలో కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. మొట్టమొదట నష్టం కలిగించే పనులు చేయకూడదు. లాభం కలిగించే పనులే చెయ్యాలి. అంటే సేవలు చెయ్యాలి. సేవ అంటే ఏమీ ఆశించకుండా ఇతరులకు లాభం కలిగించే, ఆనందం కలిగించే పనులు అంటే ఇవ్వడం. ఎప్పుడైతే సేవలు చేస్తామో మన భవిష్యత్తు, మన జీవితం ఎప్పుడూ లాభకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ఎంత ఎక్కువ సేవలు చేస్తే అంత ఎక్కువ లాభం పొందుతాం. అంటే ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువగా పొందుతాం. ఎటువంటి సేవలు చేస్తే అటువంటి లాభాలు పొందుతాం. ఉదాహరణకు మనం ధనవంతులు కావాలనుకుంటే, అంటే ధనం ఎక్కువ రావాలంటే ధనాన్ని ఎక్కువ ఇవ్వాలి. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ధనం పొందుతాం. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ధనం ఎక్కువ ఇవ్వాలంటే అది ధనం ఉన్నవాడికి సాధ్యమవుతుంది, కానీ ధనం లేనివాడికి అది సాధ్యం కాదు కదా. మరి ధనం లేనివాడి అంటే పేదవారికి భవిష్యత్తులో ధనం పొందే, అంటే ధనవంతులయ్యే అవకాశం లేదా అనిపిస్తుంది. కానీ ఈ సృష్టిలో పేదవారు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఎందుచేతనంటే ఈ సృష్టిలో అందరూ సమానమే. అందుచేత అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా అంటే భూమి మీద ఎంత ఎక్కువ ఇచ్చారు అన్నది చూస్తారు, కానీ సృష్టిలో ఎంత ఎక్కువ శాతం ఇచ్చారు అన్నదానికి ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. అంటే ఉన్న దాంట్లో ఎంత ఎక్కువ ఇచ్చాడు అన్నదే చూపబడుతుంది, అంటే లెక్కించబడుతుంది. ఉదాహరణకు కోట్లు ఉండి లక్షల దానం చేసిన వాడి కంటే వేలు ఉన్నవాడు 100 దానం చేస్తే ఎక్కువ దానం చేసినట్టు, ఎక్కువ ఇచ్చినట్టు. అంటే భవిష్యత్తులో 100 ఇచ్చిన వాడే ఎక్కువ ధనం పొందే అవకాశం ఉంటుంది. అంటే అర్హత సంపాదించుకున్న వాడవుతాడు. అందుచేత ఎంత ఇచ్చాము అన్నది చూడకండి, ఉన్న దాంట్లో ఎంత ఇచ్చాము అన్నది చూసుకోండి. సృష్టిలో ఉన్న ఈ ధర్మ సూక్ష్మం అర్థం కాక ధనం తక్కువ ఉన్నవారు నిరాశ చెందుతూ ఉంటారు. తాము ఏమీ ఇవ్వలేకపోతున్నామని, ఇచ్చే అవకాశం తమకు లేదని, తాము ఇచ్చేది పెద్ద గొప్పది కాదనుకుంటూ ఇవ్వాలని ఉన్నా ఇవ్వడం మానేస్తారు. లక్షలు ఇచ్చేవారిని చూసి వారు గొప్పవారు కాబట్టే ఆ రకంగా ఇస్తున్నారు, గొప్ప దానం చేస్తున్నారు, అలా మేమెక్కడ ఇవ్వగలం అని బాధపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది నాకు లేదు, కానీ ఉంటే అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాడిని అని అంటారు. అలా అంటూ అసలు ఇవ్వడమే మానేస్తారు. ఇంకా కొంతమంది సేవలు చెయ్యాలన్నా, గొప్ప గొప్ప దానాలు చెయ్యాలన్నా ధనం ఉండాలి కదా అనుకుంటూ ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తారు. బాగా ధనం సంపాదిస్తే బాగా దానాలు చెయ్యవచ్చు, బాగా సేవా కార్యక్రమాలు చెయ్యవచ్చు అనుకుంటారు. అలా అనుకుంటూ కొద్దిగా కూడా దానం చెయ్యరు. పైగా ధనం సంపాదించడానికి తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, అధర్మంగా వ్యవహరిస్తూ ఉంటారు. చివరకు వీరికి పుణ్యం మాట అటుంచి పాపమే వస్తుంది. అందుచేత దానం చేయటానికి సంపాదించిన అక్కర్లేదు. ఉన్న దాంట్లో ఇవ్వగలిగితే అదే గొప్ప దానం, అదే గొప్ప పుణ్యం అని తెలుసుకోండి. ఏది ఏమైనా కర్మ సిద్ధాంతం గురించి బాగా అవగాహన చేసుకోండి. లాభం కలిగించే కర్మలు చేయండి, నష్టం కలిగించే కర్మలు చెయ్యకండి. ముఖ్యంగా ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలు విశేషంగా చేయండి. జ్ఞానం పొంది ముక్తిని సంపాదించుకోండి. జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ముందు ఎపిసోడ్స్ని ఖచ్చితంగా వినండి. అలాగే కొత్తగా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని లైక్స్ అండ్ షేర్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.